పత్రికలలో వచ్చేటటువంటి వార్తలు చూసి నిజంగా కష్టపడి 9 నెలలు ఆరుగాలం కష్టపడి దారుణంగా మాక్సిమం 11 వ్యక్తులను కలుద్దాము, మరి ఎక్కడ లోపం ఉన్నది, ఏం జరుగుతుందో ఆలోచన చేద్దామని మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వ్యాప్తంగా అదేవిధంగా నేపి గొప్ప గొప్ప ప్రకటనలు చేసినారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేసినారు. కానీ ఆ దిశగా ఏమీ కూడా జరగనందుకు నిజంగా బాధగా ఉన్నది. పేరుకే ఒక గజెట్ ఇచ్చి పసుపు బోర్డు ఇచ్చిరు తప్పితే దానికి చట్టబద్ధత లేదు. దాంతో ఇప్పుడు ఏమైతున్నది, రైతులకు ధర పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ పసుపు బోర్డు నిజంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేస్తే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి నాసి రకం పసుపు దిగుమతిని తగ్గించుకోవచ్చు. దానివల్ల మన రైతులకు ఇక్కడ లాభం జరిగి ధర పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పసుపు పరిశ్రమలు పెట్టవచ్చు. దానివల్ల ఇంకా కూడా పసుపుకు రేట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అవన్నీ పోయినా ఏదన్నా ఒక సీజన్లో పంట ఖరాబ్ అయినా రైతులకు మద్దతుగా ఉండేందుకు 15,000 మద్దతు ధర ఇస్తే ఆ భయంతోనన్న వ్యాపారులు మరి వీళ్ళని కరెక్ట్గా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ ఇవేమీ లేనందుకు ఇక్కడ మొత్తం మార్కెట్లో వ్యాపారులంతా కూడా సిండికేట్ అయిపోయినరు. మొత్తానికి మొత్తం ధర తగ్గిస్తుండ్రు. వచ్చినటువంటి రైతు ఒక్కొక్కరు 2, 3, 4 రోజులు వెయిట్ చేస్తే కూడా కనీసం ఈ వెరైటీ ఏంది, బిల్ ఏందని చేస్తలేరు. చేసి ఇక తప్పనిసరి పరిస్థితులలో రైతు ఇక ఇచ్చిపోయేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఒక విధంగా చెప్పాలంటే నిజంగా రైతుల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. వచ్చిన రైతు ఖాళీ చేతులతో ఎట్లా వెనక్కి పోతాడు, మళ్ళా పంటనంతా ఎట్లా ఇంటికి తీసుకుపోతాడు, ఆ దీనమైనటువంటి పరిస్థితిలోకి నెట్టుతున్నారు. మార్కెట్కి వచ్చిన రైతులు 3, 4 రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఉండడం అన్నది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ వెరైటీ పసుపు అయినా, ఎంత మంచి వెరైటీ పసుపు అయినా కూడా దాని ధరను తగ్గించేటటువంటి ప్రయత్నం మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తున్నారు. అది వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రభుత్వం మెయిన్గా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వస్తుందని నేను భావిస్తా ఉన్నా. ఇవాళ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా నిజామాబాద్ పసుపు రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఈ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరైనా రాహుల్ గాంధీ గారైనా పసుపుకు మేము 12,000 ఇస్తామని చెప్పారు. పసుపు ఎంత కమ్ముడు అయినా సరే మీకు తక్కువ పడితే ఆ మిగిలిన అమౌంట్ బోనస్ ఇస్తామన్నారు. మరి ఇవాళ ఇక్కడ చాలా మంది మాట్లాడిండ్రు 8,000 కమ్ముడు అయింది, 7,500 కమ్ముడు అయింది, 10,000 కమ్ముడు అయింది. ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవేళ 9,000 పసుపు పోతే మీరు 3,000 రైతుకు బోనస్ కట్టిండి. ఎందుకంటే లెక్కలు ఉంటాయి, పేర్లు ఉంటాయి, ట్యాగ్ ఉంటుంది, బిల్లు ఉంటుంది, మోసం జరిగే ఆస్కారం ఉంటుంది, మీ దగ్గర డేటా లేదనేటటువంటి పరిస్థితి ఉండదు. వచ్చిన ప్రతి రైతు కూడా మార్కెట్ యార్డుకు రికార్డ్ అవుతుంది. కాబట్టి పసుపు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం మీద 15,000 మద్దతు ధరకై పోరాటం కొనసాగుతుంది. పసుపు బోర్డుకు చట్టబద్ధత రావాలనే విషయం కొనసాగుతుంది. దిగుమతులు తగ్గాలనే విషయం కూడా కొనసాగుతుంది. ఆ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సీజన్లో ఇప్పుడు పసుపు వండించి మరి దీన స్థితిలో ఉన్నటువంటి పసుపు రైతులకు ఏదైతే తక్కువైందో అమౌంట్ దాన్ని ఖచ్చితంగా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేము ఖచ్చితంగా రైతులకు కూడా పిలిపిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. ఇక్కడ వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులను మోసం చేస్తుంటే చూసుకుంటూ కూర్చున్నారు తప్పితే రేట్ను పెంచే పరిస్థితి లేదు. మళ్ళా శివరాత్రి దాటిపోతే మహారాష్ట్ర నుంచి ఇంకా పసుపు వస్తుందని చెప్తున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా పసుపు మన మార్కెట్కి వస్తే ఇక మొత్తానికి మొత్తం మన తెలంగాణ పసుపు రైతులు ధర కంప్లీట్గా తగ్గిపోయి ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను, వేడుకుంటా ఉన్నాను. ఇక పోరాటం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది. మనం 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మనందరం అనుకొని ఒకరోజు కలెక్టరేట్ దిగ్బంధనం పెడదాం. ఆ లోపల కనుక ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిస్తాం. ఆ దిగ్బంధనంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. కలెక్టరేట్ ముంగటనే కూర్చొని బాజాప్తా పసుపు ముందట పోసి కలెక్టరేట్ ముంగట మేమందరం కూడా ధర్నా చేస్తాం. ఎందుకంటే 9 నెలలు కష్టపడితే ఎట్లా ఒక తల్లి బిడ్డను మోస్తారో అట్లా రైతు పసుపును మోస్తాడు 9 నెలలు. మీకు ఇంత కూడా పట్టింపు లేదు. ఎన్నికల కోసం ఓట్ల మందం వచ్చి ఎటువంటి తట్టు మాట్లాడిపోయిండు. ఇవాళ ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. పోయినసారి రైతు నష్టపోయిండు, ఆనాడు మీరు ముందుకు రాలేదు. ఈ సంవత్సరం రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికన్నా మీరు ముందుకు రావాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. 8,000 రైతు అమ్మితే ఆయనకు 4,000 ఇవ్వండి, 9,000 అమ్ముడు పోతే 3,000 ఇవ్వండి. మొత్తానికి 12,000 నింపేటట్టుగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మనం చూసినాం నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్